మా ప్రణయ్ చూడండి, ఇలా దోగాడుతున్నాడు చూడండి. మా చిన్నోడికి వాళ్ళ అక్క వాళ్ళ మధ్యలో వాళ్ళ అక్క ఆడ చిన్న కాగితం పడిపింటే వాడి నోట్లో పెట్టుకున్నాడని ఎంత బాగా తీసేస్తాను చూడు. వాళ్ళ పెద్దక్క మొత్తం మా ఇబ్బిదే బయట ప్లేస్లు అంతా రౌండ్లు కొడతా ఉంటాడు మా చిన్నోడు. వాడికి ఇష్టం, ఎందుకంటే వర్షం పడలా కాబట్టి ఇప్పుడు డ్యామ్ లేదు కాబట్టి బయట అంతా ఆడుకుంటూ ఉంటాడు. వదిలేసినామనుకో మా ఇంటికాడ ఆ పక్కన స్టెప్స్ కూడా ఎక్కాలని ట్రై చేస్తాడు వాడు. కానీ మేము చూస్తూనే ఉంటామని ఎట్లా పోతాడా అని. వాళ్ళ అక్క అయితే ఎత్తుకో పోనీది ఈ పిల్ల మా అన్వి వాడిని గట్టిగా పట్టుకుంటుంది. మమ్మీ బాయ్ బాబు బాయ్ అని అది వాడు ఇదిలిచ్చుకుంటా అన్నాడు. ఇసిపెట్టమని వాళ్ళ అక్కను వదిలేయమని పోవాలని. ఆ నుంచి బోకులు కాడికి వచ్చేసినాడు. ఎట్లా ఒకట చిన్నగా దోగాడుకుంటా ఆ టబ్బులో బోకులు వేస్తుంటే కడిగేదానికే ఆ బోకులన్నీ ఎత్తి కింద వేస్తా ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు మా ఇంట్లో ఏ ఒక్కటి ఉండేడు మా ప్రణయ్. కింద అన్నీ సర్ది పెట్టేస్తాడు. మాకు మొత్తం లాగి కింద వేస్తాడు. ఆ గిన్నెలన్నీ బెరకాలని ఏ ఒక్క మంచాలు పట్టుకొని టబ్బు పట్టుకొని బయట మిషన్ కాడ అన్నీ పట్టుకొని పీకేస్తూ ఉంటాడు. ఇది భలే అల్లరి అయిపోయినాడు మా ఇంట్లో. మళ్ళా చూడు వాళ్ళ అక్క చొక్కా ఇప్పేసి మళ్ళా వచ్చేస్తుంది. అది ఒక నిమిషంలోకి దాని ఒంటి మీద దానికి బట్టలు ఉండకూడదు. దానికి భలే చిరాకు. ఈ పొద్దు మా అన్విత బాలబడికి పోయింది. ఇంట్లోకి వస్తానే మమ్మీ అవ్వ బాబు అందరూ కావాలంట దానికి. ఇంట్లో ఎవరు లేరంటే ఊ అని ఏడ్చినానని చెప్తాను. అది ఇంట్లో వాళ్ళ పెద్ద నాయన తొడుకొని వస్తానే డాడీ బాయ్ ఊరికి నాన్న ఇసిపెట్టేసాను నేను. మా ఇంట్లో భలే టైం పాసు మా పిల్లలతో. మాకైతే వాడిని చూడు ఎంత సతాయిచ్చాండది. ఇదైతే పట్టుకొని పైన ఉయ్యాలు అందుకోవాలని ట్రై చేస్తుంది, ఎగురుతుంది. దానికి అందేటి ఏమన్నా ఉన్నాయనుకో మొత్తం. ఇది కూడా వాళ్ళ తమ్ముడి కన్నా ఇది జాస్తి మా ఇంట్లో అల్లరి. మా పిల్లలతో చిన్న పిల్లలు ఉంటే ఆ మాదిరిగా ఉంటుంది. అంగటికాడికి పోయి అవి తెచ్చింటే అవి జల్లీలు వాళ్ళ అక్కకు చెల్లెలకి ఇద్దరు కొనుక్కొని వచ్చింది వాళ్ళ పెద్దమ్మ తీసుకురామంటే. ఆ జల్లీలు